వినేష్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు వాయిదా పడింది. తీర్పును ఈ నెల 13కు క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు వాయిదా వేసింది. వినేష్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు వాయిదా పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీర్పును ఈ నెల 13కు క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు వాయిదా వేసింది. పూర్తి అప్డేట్స్ మఢిలీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, వినేష్ ఫోగట్ అప్పీల్ పైన క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు తన తీర్పును ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ భారత్ అథ్లెట్ వినేష్ ఫోగట్ చేసినటువంటి అభ్యర్థుల పైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ విచారణ చేపట్టింది. ఒలింపిక్స్ క్రీడలు ముగిసేలోగా ఆర్బిట్రేషన్ దీనిపైన తుది నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నట్లుగా మొదట అందరూ కూడా భావించారు. అయితే దీనిపైన విచారణ జరిపినటువంటి కాస్ దీనికి సంబంధించినటువంటి తీర్పును ఈ నెల 13వ తేదీన చెప్పనున్నట్లుగా తెలిసింది. అయితే సుమిత్ర, ఇది నిజంగా కోర్టు కాదు, ఇది కేవలం ఆర్బిట్రేషన్ మాత్రమే. ఒకవేళ ఆర్బిట్రేషన్ లో కూడా వినేష్ ఫోగట్ గనక వ్యతిరేకంగా తీర్పు వస్తే ఖచ్చితంగా దాన్ని కోర్టులో సవాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ జడ్జీలు కూడా ఎవరు ఉండరు, కేవలం అక్కడ కౌన్సిలర్స్ లాగా ఒక మ్యాజిస్ట్రేట్ లాగా కౌన్సిలర్స్ లో మాత్రమే ఉంటారు, జడ్జీలు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఇది కేవలం ఆర్బిట్రేషన్ కోర్టు మాత్రమే, ఆర్బిట్రేషన్ అనే చెప్పొచ్చు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అన్నది ఇక్కడ ఉంది, అదే విచారణ చేపట్టింది. అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైనటువంటి వినేష్ ఫోగట్ తనకు రజత పథకం ఇవ్వాలని ఈ యొక్క కాస్ లో కోరింది. ఒలింపిక్స్ లో నిబంధనలు మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ కూడా స్పష్టం చేసింది. ఒకవేళ ఆర్బిట్రేషన్ కనుక అనుమతిస్తే వినేష్ కి సిల్వర్ మెడల్ దక్కే అవకాశం ఉంది. దీంతో కాస్ ఏ తీర్పిస్తుందా అని కూడా భారత అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం కాస్ విచారణ చేపట్టి తుది తీర్పు 13వ తేదీన వెలువరించినట్లుగా చెప్పింది. మరి 13వ తేదీన ఒకవేళ వినేష్ ఫోగట్ గనక కాస్ అనుకూలంగా తీర్పిస్తే ఖచ్చితంగా సిల్వర్ మెడల్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.